ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో అయితే చూసేయండి. తెలంగాణ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవ్రీ ఇయర్ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. బీసీ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది. కొన్ని కంబైన్డ్‌గా అన్ని గ్రూప్స్‌కి ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కి, బ్యాంకింగ్‌కి, ఆర్ఆర్‌బీ ఎగ్జామినేషన్, ఏఎల్‌పి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్‌కి ఈ నోటిఫికేషన్ హెల్ప్ అవుతది. ఇంకా డీటెయిల్స్‌లోకైతే వెళ్దాము. సో, ఫస్ట్ నోటిఫికేషన్ చూపిస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ అయితే అందరూ గ్రాడ్యుయేట్సే కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్. సో, తెలంగాణ షెడ్యూల్డ్ కాస్ట్ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ హైదరాబాద్ బంజారా హిల్స్‌లో ఉంటుందిది. ఆపోజిట్ కేబీఆర్ పార్క్ దగ్గర. సో, వేరియస్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్‌కి అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అయితున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ చాలా చాలా హెల్ప్ అవుతది. నోటిఫికేషన్ ఆల్రెడీ మనకి 20 నుండి స్టార్ట్ అవుతది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. క్లాసెస్ స్టార్ట్ అనేది జనవరి 20 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే 6 మంత్స్ ఈ కోర్స్ ఆర్ 5 మంత్స్ అయితే ఉండడం జరుగుతుంది. కొన్ని ప్లేసెస్‌లలో స్టైఫండ్ గాని, బుక్స్ అట్లా ఇస్తారు. సో, డిపెండ్స్. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల. సో, ఈ అన్ని డిస్ట్రిక్ట్స్‌ని కలుపుకొని మనకి 100 క్యాండిడేట్స్ మాత్రమే సెలెక్ట్ చేస్తారంట. సో, అందులో ఎస్సీ వాళ్ళైనా, ఎస్టీ వాళ్ళైనా, బీసీ వాళ్ళైనా ఇంక్లూడింగ్ బీసీఈ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైనా కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక డిగ్రీ చేసుంటే సరిపోతుంది. విత్ నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్. మీ దగ్గర బ్యాక్‌లాగ్స్ ఉండొద్దు. అన్నీ క్లియర్ చేసుండాలి. దీనికి పర్సెంటేజ్ అనేదైతే క్రైటీరియా కాదు. సో, కంపల్సరీగా అప్లికేషన్ చేసుకోండి. ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్ ఉంది. కానీ నాకు గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్‌కి చదువుకోవాలని ఉంది అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్. ఓకే. మనకు కొంచెం గైడెన్స్ ఉండాలి. కొంచెం మన హార్డ్ వర్క్ ఉండాలి. మోటివేషన్, సెల్ఫ్ మోటివేటెడ్ అయ్యి ఉండాలి. ఇవన్నీ ఉంటే మంచిగా ఇట్లాంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో, ఎగ్జామినేషన్ మనకి ఫెబ్‌లో అయితే ఉండడం జరుగుతుంది. 11 ఏఎం నుండి 1 పీఎం వరకి. నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అయ్యిండ్రో వాళ్ళకి 5 మంత్స్ అయితే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది కూడా స్టడీ సర్కిల్ హైదరాబాద్‌లోనే. నెక్స్ట్ ఇంకొకటి ఆల్రెడీ ఇంతకుముందుకు ఎవరైతే సివిల్ సర్వీసెస్‌కి సంబంధించిన కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి ఈ కోర్స్ అయితే వర్తించదంట. సో, మీరు ఆల్రెడీ వన్స్ ఒకసారి స్టడీస్ ఇదనే కాదు మీరు నార్మల్‌గా ఒకసారి స్టడీ సర్కిల్‌లో చదువుకున్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అయితే ఉండదు. సో, చూసుకోండి. మీకేదైనా డౌట్స్ ఉంటే ఇక్కడున్న నంబర్‌కి కాల్ చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అప్లై ఆన్‌లైన్ దగ్గర ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబరు, మీ ఫుల్ నేమ్ విత్ సర్‌నేమ్ గూడా రాయాలి. మీ జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ విత్ సర్‌నేమ్. ఓకే. మీ ఫాదర్ నేమ్‌తో పాటు సర్‌నేమ్, మదర్ నేమ్‌తో పాటు సర్‌నేమ్. ఇక్కడ చాలామంది మ్యారీడ్ అయిన వుమెన్స్‌కి డౌట్ ఉంటుంది. అదేంటి మ్యారేజ్ అయ్యాక నా సర్‌నేమ్ చేంజ్ అవుతుంది గదా! అంటే మీ ఆధార్ కార్డ్‌లో, మీ స్టడీ సర్టిఫికేట్స్‌లో ఏ విధంగా అయితే ఉంటదో ఆ విధంగా మాత్రమే ఎంటర్ జేయాల్సి ఉంటుంది. ఓకే. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. వరీ అవ్వాల్సింది అస్సలే లేదు. ఇంటి పేరు చేంజ్ అయినంత మాత్రాన మిమ్మల్ని సెలెక్ట్ చేయకుండా ఏమి ఉండరు. మెరిటోరియస్ స్టూడెంట్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు. సో, వ్యాలిడ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. అండ్ మీ నేటివ్ డిస్ట్రిక్ట్ అంటే ఇంతకుముందు ఒక కంబైన్డ్‌గా మనకి తెలంగాణ కంబైన్డ్ స్టేట్స్ ఉన్నప్పుడు అండ్ కంబైన్డ్‌గా ఉన్నప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి గదా! మనకి. సో, ఆ డిస్ట్రిక్ట్‌ని బేస్ చేసుకొని పెట్టేసేయండి. ఉమ్మడిగా అంటే 33 డిస్ట్రిక్ట్స్ అప్పుడు ఉన్నప్పుడు గాకుండా అంతకుముందు కూడా ఉండేది గదా! సో, అట్లా అన్నమాట. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యెస్. దీనికి సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయమని అంటారు. అది కింద చూపిస్తాను. నెక్స్ట్ కాస్ట్ ఏంటి? మీ సబ్ కాస్ట్ ఏంటి? యాన్యువల్ ఇన్‌కమ్ ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాన్యువల్ ఇన్‌కమ్‌లో చాలా మందికి డౌట్స్ ఒస్తాయి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిండ్రు. మళ్ళా దీని గురించి కూడా డౌట్స్ అడిగేవాళ్ళుంటారు. సో, 1/4/2024 ఓకే. సో, మీ సేవ దగ్గర నుంచి తీసుకున్న 2024 తర్వాత నుంచి ఉన్న ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయినా కూడా పర్లేదు. ఓకే. ఆహ్, నెక్స్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ గూడా ఆటోమేటిక్‌గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? మీకు 10థ్ క్లాస్‌లో, ఇంటర్‌లో వచ్చిన మార్క్స్, డిగ్రీలో వచ్చిన మార్క్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మ్యారిటల్ స్టేటస్ ఏంటి? మీ పర్మనెంట్ అడ్రెస్ ఏంటి? మీ ప్రెజెంట్ అడ్రెస్ ఏంటి? ఇవన్నీ గూడా ఎంటర్ జేయాలి. ఇంతకు ముందుకు ఎప్పుడైనా స్టడీ సర్టిఫికేట్‌లో చదివిండ్రా లేదా అనేది చెక్ జేసుకోవాలి. యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని పెట్టండి. మాక్సిమం యెస్ అని పెడితే ఆబ్వియస్‌లీ మిమ్మల్ని తీసుకోరు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒకసారి స్టడీ సర్కిల్‌లో చదివిండ్రు కాబట్టి మళ్ళా చదువుతా అంటే వాళ్ళు ఒప్పుకోరు. సో, ఆబ్వియస్‌లీ చూజ్ చేసుకోండి. అండ్ నాకు తెలిసి వెరిఫికేషన్ గూడా చేస్తారు డెఫినైట్‌లీ. కాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్, డేట్ ఆఫ్ బర్త్, కాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్, డేట్ వీటన్నిటితో మెన్షన్ చేసి ఐ సర్టిఫై క్లిక్ చేస్తే మీకొక అక్నాలెడ్జ్ నెంబర్ వస్తది. ఈ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌ని యూజ్ చేసుకొని ఫర్దర్‌గా మనం హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కదా! ఎగ్జామినేషన్ రాయాలంటే. సో, అప్పుడు మీకు హెల్ప్ అవుతదనమాట. ఇక్కడ చూడండి అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ ఆప్షన్ గూడా ఉంది. అక్నాలెడ్జ్‌మెంట్ కావాలంటే అప్లికేషన్ నంబరు
అప్లికెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏదైనా ఒక 2 ఫీల్డ్స్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో, నన్ను అడిగితే అప్లికెంట్ నేమ్ తోటి ఈజీ కాదు. అప్లికేషన్ నంబర్ తోటే ఈజీ. సో, ట్రై టు నోట్ ఇట్ సమ్‌వేర్ మీ అప్లికేషన్ నంబర్. ఓకే. సో, ఇది నోటిఫికేషన్ గురించి. ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ సో మెనీ స్టూడెంట్స్. సో, డెఫినిట్‌గా అప్లికేషన్ చేసుకోండి. థాంక్ యూ.